అప్లికేషన్ ట్రిగ్గరింగ్ గైస్ సేమ్ లైక్ దట్ యాజ్ అసలు అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి మీ అందరికి ఆల్రెడీ డెఫినేషన్ తెలుసు గైస్. వాట్ ఈస్ అప్లికేషన్ ట్రిగ్గరింగ్ డెఫినేషన్ గైస్? అప్లికేషన్ start an application automatically. వెరీ గుడ్ అండి. అప్లికేషన్ ట్రిగ్గరింగ్ స్టార్ట్స్ an application automatically. స్క్రీన్ కనిపించట్లేదు, ఓల్డ్ స్క్రీన్ లో ఉండిపోయింది. Okay. And it implements a local queue. Automatically. ఇప్పుడు కనిపిస్తుంది గైస్? ఎస్ సార్. Yes, sir. Yeah. Yeah, and it's implemented. Like implement Local queue. local queue. Very good. ఓకే నా గైస్. అండ్ మనకు కావాల్సిన ట్రిగ్గర్ ప్రాపర్టీస్ అండి ఇన్ అప్లికేషన్. ఫస్ట్ ట్రిగ్గర్ కాంపోనెంట్స్ తీసుకుందాం. అప్లికేషన్ ట్రిగ్గరింగ్ కాంపోనెంట్స్ సేమ్ లైక్ దట్ యాజ్ జస్ట్ ఒకసారి రీకాల్ చేసుకోండి గైస్. చాలా ట్రిగ్గరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న కాంపోనెంట్స్ లాగే ఇక్కడ కూడా ఉంటుంది సేమ్, బట్ కొన్ని చిన్న చేంజ్. అవేంటో చూడండి ఇక్కడ. ఫస్ట్ వన్ అండి an application. And second one local queue. And third one process object. Okay. And next one initiation queue. And next one trigger monitor service. And next one service object. Okay na guys. And same like that as ఈ ఇనిషియేషన్ క్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ట్రిగ్గర్ ప్రాపర్టీస్ ఇనిషియేషన్ క్యూ మీద ఎలా అయితే యూజ్ చేసామో అలానే లోకల్ క్యూ మీద ఉన్న ట్రిగ్గర్ ప్రాపర్టీస్ ఏంటి, వాట్ ఆర్ ద లోకల్ క్యూ ప్రాపర్టీస్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసండి, మీరు ఆల్రెడీ చూసే ఉంటుంది కానీ లోకల్ క్యూ ప్రాపర్టీస్ సేమ్ అండి ఛానల్ ట్రిగ్గరింగ్లో లాగా. ఫస్ట్ వన్ ట్రిగ్గర్ అండి ఆర్ ఏముంటుంది గైస్ నెక్స్ట్ నో ట్రిగ్గర్. దట్స్ ఇట్ గైస్. అండ్ నెక్స్ట్ ట్రిక్ టైప్ అండి. ట్రిక్ టైప్ గైస్ సారీ. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అండి. అండ్ నెక్స్ట్ ఇనిషియేషన్ క్యూ. యూనిట్ క్యూ గైస్. అండ్ నార్మల్ ఛానల్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యూజ్ చేస్తున్న డిఫాల్ట్ ఇనిషియేషన్ క్యూ నేమ్ ఏంటి గైస్? వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఇనిషియేషన్ క్యూ ఇన్ ఛానల్ ట్రిగ్గరింగ్? System.channel.init queue. సేమ్ లైక్ దట్ యాస్ ఇన్ అప్లికేషన్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనము ఇంకోటి యూజ్ చేస్తున్నామండి ఇనిషియేషన్ క్యూ నేమ్. నేమ్ సిస్టమ్ డాట్ ఓకేనా గైస్ డిఫాల్ట్ డాట్ ఇనిషియేషన్. ఓకేనా, చిన్న చేంజ్ చూడండి అక్కడ ఇనిషియేషన్ డాట్ క్యూ.
ఓకేనా గైస్? క్లియరా గైస్? దీనిలో చిన్న చేంజ్ అండ్ Yes. 2 థింగ్స్ డిఫరెన్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చి అప్లికేషన్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోకల్ క్యూ మీద ఇంప్లిమెంట్ చేస్తాం. అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఎందుకు యూజ్ చేస్తాం? టు స్టార్ట్ అన్ అప్లికేషన్ ఆటోమేటికల్లీ. అండ్ ట్రిగ్గర్ కాంపోనెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీకు కొత్తగా ఏం యాడ్ అయింది? అన్ అప్లికేషన్, ప్రాసెస్ ఆబ్జెక్ట్, సర్వీస్ ఆబ్జెక్ట్, ఈ 3 థింగ్స్ యాడ్ అయినాయండి. గైస్ మీకు ఆల్రెడీ మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం చెప్పాను, డెస్టినేషన్ సైడ్ లోకల్ క్యూ గురించి ఆలోచిస్తున్నాం. ఈ లోకల్ క్యూ అనేది క్లియరా? వాట్ ఈస్ లోకల్ క్యూ? హలో గైస్, ఛానల్ ట్రిగ్గరింగ్ కి ఈ అప్లికేషన్ ట్రిగ్గరింగ్ కి మ్యాక్సిమం చాలా వరకు ఈక్వాలిటీస్ ఉంటాయండి. మనము ఛానల్ ట్రిగ్గరింగ్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము? ట్రాన్స్మిషన్ క్యూ మీద అప్లై చేస్తాం ఇన్ సోర్స్. సేమ్ లైక్ దట్ యాస్ అప్లికేషన్ ట్రిగ్గరింగ్ కూడా మనం ఇక్కడ లోకల్ క్యూ మీద ఇంప్లిమెంట్ చేస్తాం. క్లియరా? అండ్ సేమ్ ఇనిషియేషన్ క్యూని మనం క్రియేట్ చేసుకుంటాం ఎక్కడ? ఛానల్ ట్రిగ్గరింగ్. అక్కడ మనం యూజ్ చేసుకునే ఇనిషియేషన్ క్యూ నేమ్ ఏంటి? సేమ్ ఇక్కడ కూడా అదే ఇనిషియేషన్ క్యూ నేమ్ యూజ్ చేసుకుంటాం. బట్ ఛానల్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఆఫ్ లో మనం యూజ్ చేసుకునేది ఏంటి? సిస్టమ్ డాట్ ఛానల్ డాట్ ఇనిట్ క్యూ. బట్ అన్ అప్లికేషన్ లో మనం యూజ్ చేసే ఇనిషియేషన్ క్యూ నేమ్ ఏంటి? సిస్టమ్ డాట్ డిఫాల్ట్ డాట్ ఇనిషియేషన్ డాట్ క్యూ. క్లియర్ గైస్? అండ్ సేమ్ ఛానల్ ట్రిగ్గరింగ్ లో మనం ఛానల్ ఇనిషియేటర్ యూజ్ చేస్తాం. అదే విధంగా అప్లికేషన్ ట్రిగ్గరింగ్ లో మనము ట్రిగ్గర్ మోనిటర్ సర్వీస్ యూజ్ చేస్తాం. సేమ్ అది ఎలా వర్క్ అవుతుందో ఇది కూడా అలానే వర్క్ అవుతుంది. నేను ఛానల్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఛానల్ ఇనిషియేటర్ ఎలా వర్క్ అవుతుంది? ఇట్ ఈస్ ఏ సిస్టమ్ ప్రోగ్రామ్. ఇట్ రన్స్ యాజ్ ఎ సర్వీస్. ఇట్ లిజన్స్ ఇనిషియేషన్ క్యూ టు గెట్ ఏ ట్రిగ్గర్ మెసేజెస్, దెన్ ఇట్ స్టార్ట్స్ ద ఛానల్. కదా గైస్? సేమ్ లైక్ దట్ యాస్ మన ఇక్కడ ట్రిగ్గర్ మోనిటర్ సర్వీస్ కూడా అలానే వర్క్ అవుతుంది. ఓకేనా గైస్? దాని ఆపరేషన్ ఎలా వర్క్ అవుతుందంటే, వన్స్ ట్రిగ్గర్ కండిషన్ ఇస్ ట్రూ ఆన్ క్యూ లోకల్, then queue manager puts trigger messages on initiation queue, then trigger monitor starts an application. అది ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఏంటి అనేది ఫర్దర్గా అవుతుంది. ఓకేనా గైస్? సేమ్ లైక్ దట్ యాస్ మనం ట్రిగ్గర్ ప్రాపర్టీస్ యూజ్ చేసాం ఎక్కడ? ట్రాన్స్మిషన్ క్యూ మీద. అలానే ఇక్కడ మనం లోకల్ క్యూ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ లోకల్ క్యూ ప్రాపర్టీస్ కూడా ట్రిగ్గర్ ఆర్ నో ట్రిగ్గర్, ట్రిగ్ టైప్, ప్రాసెస్, ఇనిట్ క్యూ, ఈ 3 థింగ్స్. వీటిల్లో ట్రిగ్గర్ ఆర్ నో ట్రిగ్గర్ అనే పాయింట్ మీకు తెలుసు. దెన్ ట్రిగ్ టైప్ దగ్గర మనం యూజ్ చేస్తాం ఫస్ట్ ఆర్ ఎవ్రీ ఆర్ డెప్త్ ఆర్ నన్, రైట్? అలానే దెన్ ఇక్కడ కొత్తగా ఏం యాడ్ అయింది? ప్రాసెస్ అనేది యాడ్ అయింది. ఇక్కడ ఇనిషియేషన్ క్యూ అంటే ఏంటి? సేమ్ ఇనిషియేషన్ క్యూ. వీటి గురించి ఇంకొంచెం క్లారిటీగా తెలియాలి అని అనుకుంటే దెన్ వి గో టు ద స్లైడ్స్ అండి. ఈ స్లైడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి గైస్. ఇక్కడ అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం చూడండి. అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఈజ్ started an application to process the messages from an queue when trigger condition are satisfied on the local queue. Application triggering is always set up on receiver side local queue only. Okay guys, then operation ee vidhanga untundi. This is the operation to configure the application triggering guys. Ee vidhanga untundi. ikkada application queue ante meaning local queue అని అర్థం అండి. మన లోకల్ క్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ట్రిగ్గర్ కాన్సెప్ట్ ని అప్లై చేసిన తర్వాత అదే చూడండి ఇక్కడ ట్రిగ్గర్ కండిషన్స్ ఆర్ సెట్ ఆన్ ద క్యూ. ఎప్పుడైతే ట్రిగ్గర్ కండిషన్ మనం అప్లై చేసుకుంటామో, అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఇంప్లిమెంట్ చేసుకుంటామో ఈ లోకల్ క్యూ మీద, వన్స్ మనకి సైడ్ కి రీచ్ అయిన మెసేజెస్ ఆ కండిషన్ కానీ ట్రూ అయింది అంటే అప్పుడు ఒక ట్రిగ్గర్ మెసేజెస్ ఈ లోకల్ క్యూ నుంచి ఇనిషియేషన్ క్యూకి సెండ్ చేస్తుంది. వన్స్ ఎప్పుడైతే నీకు ఇనిషియేషన్ క్యూకి ఆ మెసేజ్ వచ్చి జాయిన్ అవుతుందో ట్రిగ్గర్ మెసేజెస్, అప్పుడు ఇనిషియేషన్ క్యూ ఏం చేస్తుందంటే ఎప్పుడు బ్యాక్ ఎండ్ లో ఉన్న ట్రిగ్గర్ మోటార్ సర్వీస్, ఇక్కడ అప్లికేషన్ ట్రిగ్గరింగ్ కాబట్టి నీకు ఇక్కడ ట్రిగ్గర్ మోటార్ సర్వీస్ ఉంది. అదే నీకు ఇక్కడ ఛానల్ ట్రిగ్గరింగ్ అయితే అప్పుడు దీని నేమ్ ఏంటి గైస్? ఛానల్ ఇనిషియేటర్. రైట్, ఎగ్జాక్ట్లీ. అట్లానే ఇక్కడ ఛానల్ ఇనిషియేటర్ ఉంటుంది. బట్ ఇది అప్లికేషన్ ట్రిగ్గరింగ్ కాబట్టి ఇక్కడ ట్రిగ్గర్ మోటార్ సర్వీస్ ఉంటుంది. ఎప్పుడైతే నీకు ఇనిషియేషన్ క్యూ కండిషన్ ట్రూ అయిందో వెంటనే ఆ మెసేజ్ అది వెళ్ళి ట్రిగ్గర్ మోటార్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. వెంటనే ఈ ట్రిగ్గర్ మోటార్ ఏం చేస్తారు? ఇది ట్రూ అయిందని తెలిసి ఈ ట్రిగ్గర్ మోటార్ వెళ్ళి అప్లికేషన్కి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. అప్లికేషన్కి వెళ్ళి కనెక్ట్ అయ్యి ఈ అప్లికేషన్కి ఇన్ఫార్మ్ చేస్తుంది, నువ్వు ఆల్రెడీ ఆ లోకల్ క్యూలో మెసేజ్ వచ్చినాయి, మీరు వెళ్ళి అప్లికేషన్ పిక్ చేసుకోండి అని చెప్తుంది. వెంటనే ఈ అప్లికేషన్ వాళ్ళు వెళ్ళి
ఆటోమేటిక్గా ఆ మెసేజ్ తీసుకుంటారు, గెట్ చేసుకుంటారు లోకల్ క్యూ నుంచి. వెంటనే అప్పుడు ఇక్కడ ఉన్న కరెక్ట్ డెప్త్ నీకు 0 అయిపోతుంది. ఇది జరిగే వర్క్ ప్రొసీజర్. ఈ వర్క్ ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇక్కడ 2 థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్ చూడండి గైస్, ఇక్కడ ట్రిగ్గర్ ఫంక్షనాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఛానల్ ట్రిగ్గరింగ్ లో అప్లికేషన్ మెసేజ్ పుట్ చేస్తుంది రిమోట్ క్యూలో, దెన్ ఇట్ రీచ్ టు ద ఎక్స్మిట్ క్యూ. ఎప్పుడైతే నీకు ఎక్స్మిట్ క్యూ దగ్గర మనకి ట్రిగ్గర్ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు ఈ ఎక్స్మిట్ క్యూ ఏం చేస్తుందంటే ఒక ట్రిగ్గర్ మెసేజ్ ని ఇనిషియేషన్ క్యూ పంపిస్తుంది. వన్స్ ఎప్పుడైతే నీకు ఇనిషియేషన్ క్యూకి ఈ మెసేజ్ వచ్చిందో, ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ఇక్కడ ఎక్స్మిట్ క్యూ మీద మనం ఇంప్లిమెంట్ చేసిన ట్రిగ్గర్ కండిషన్ ట్రూ ఆర్ ట్రిగ్గర్ కండిషన్ ఆర్ సెట్, దెన్ మెసేజెస్ ఇట్ రీచ్ టు ద ఇనిషియేషన్ క్యూ. ఎప్పుడైతే నీకు ఇనిషియేషన్ క్యూకి మెసేజ్ వచ్చిందో వెంటనే ఈ ఇనిషియేషన్ క్యూ ఛానల్ ఇనిషియేటర్ ని స్టార్ట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ ట్రిగ్గర్ మెసేజ్ వచ్చింది యాక్టివ్ అవ్వచ్చు, వెంటనే ఇది యాక్టివ్ అయ్యి వెంటనే సెంటర్ ఛానల్ ఇన్ఫార్మ్ చేస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా ఇక్కడ నీకు ఇనిషియేషన్ క్యూ అంటే సేమ్ ఇనిషియేషన్ క్యూ మీరు ఇక్కడ యూస్ చేస్తున్నారు. సేమ్ లైక్ దట్ యాజ్ ఇక్కడ మీరు ఛానల్ ఇనిషియేటర్ యూస్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఏం యూస్ చేస్తున్నాము? ట్రిగ్గర్ మోటార్ సర్వీస్ యూస్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఇక్కడ ఏం యూస్ చేస్తున్నాం? ఛానల్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్మిట్ క్యూని యూస్ చేస్తున్నాం, ఎందుకంటే మనం ఎక్స్మిట్ క్యూ మీద ఇంప్లిమెంట్ చేస్తాం కదా. అలానే ఇక్కడ నీకు లోకల్ క్యూ మీద ఇంప్లిమెంట్ చేస్తాం. అర్థమైందా గైస్? దెన్ ఇక్కడ ఏమవుతుంది? సెంటర్ ఛానల్ అనేది ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి వెంటనే యాక్టివ్ స్టేట్ లోకి వెళ్తుంది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఎవరు గెట్ చేసుకోకుండా ట్రిగ్గర్ మోటార్ సర్వీస్ అప్లికేషన్ పీపుల్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఈ అప్లికేషన్ పీపుల్ వాళ్ళు ఇక్కడ నుంచి ఆ మెసేజ్ తీసుకుంటారు. ఇది ఓవరాల్ గా అప్లికేషన్ ట్రిగ్గరింగ్ కాన్సెప్ట్. ఈ అప్లికేషన్ ట్రిగ్గరింగ్ కాన్సెప్ట్ మనం యూజ్ చేసే టర్మ్స్ ఏంటి? ఒకటి లోకల్ క్యూ, ఒకటి ఇనిషియేషన్ క్యూ, ఒకటి ట్రిగ్గర్ మానిటర్ సర్వీస్, దెన్ అప్లికేషన్. అర్థమైందా గైస్? అండ్ వీటితో పాటు సర్వీస్ ఆబ్జెక్ట్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ సర్వీస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఈ ఇనిషియేషన్ క్యూకి ట్రిగ్గర్ మానిటర్ సర్వీస్ కి ఇవి రెండు ఎప్పుడు యాక్టివ్ గా ఉండడం కోసం ఒక సర్వీస్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేస్తాం. యాక్టివ్ గా ఉండడం ఇన్ ద సెన్స్ ఆఫ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్ ఎండ్ లో ఇవి రెండు ఎప్పుడు రన్నింగ్ స్టేట్ లో ఉండాలి అంటే ఆ సర్వీస్ ఆబ్జెక్ట్ అనేది వర్క్ అవుతుంది. అర్థమవుతుందా గైస్? ఈ సర్వీస్ ఆబ్జెక్ట్ అనేది మనము బ్యాక్ ఎండ్ లో యూజ్ చేసుకుంటాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం యూజ్ చేసిన కాంపోనెంట్స్ ఇవ్వండి. ఏంటి? ట్రిగ్గర్ కాంపోనెంట్స్, an అప్లికేషన్. ఫస్ట్ వన్ an అప్లికేషన్. చూడండి గైస్, ఒక అప్లికేషన్. అండ్ సెకండ్ వన్ లోకల్ క్యూ. దెన్ ఒక అప్లికేషన్ క్యూని మనం లోకల్ క్యూ అనుకుంటాం. దెన్ ప్రాసెస్ ఆబ్జెక్ట్. ప్రాసెస్ ఆబ్జెక్ట్ అంటే అప్లికేషన్ నేమ్ ని మనము మెయింటైన్ చేస్తామండి. ప్రాసెస్ ఆబ్జెక్ట్ హోల్డ్స్ ద, చూడండి గైస్ ఇక్కడ ప్రాసెస్ ఆబ్జెక్ట్ అంటే ప్రాసెస్ ఆబ్జెక్ట్ హోల్డ్స్ ద నేమ్ ఆఫ్ ద అప్లికేషన్. ఏ అప్లికేషన్ అయితే మన క్యూ మేనేజర్ కి క్యూకి కనెక్ట్ అవుతుందో ఆ అప్లికేషన్ నేమ్ మనం ఎక్కడ ప్రొవైడ్ చేసుకుంటామంటే ప్రాసెస్ ఆబ్జెక్ట్ లో డిఫైన్ చేసుకుంటాం. దాన్నే మనం వాట్ ఈస్ ప్రాసెస్ ఆబ్జెక్ట్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ప్రాసెస్ ఆబ్జెక్ట్ హోల్డ్స్ నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ which we wish to trigger an application. వన్స్ ఒక అప్లికేషన్ గా మనకు కనెక్ట్ అవడం కోసం అప్లికేషన్ నేమ్ మనం ఎక్కడ డిఫైన్ చేసుకుంటాం అంటే ప్రాసెస్ ఆబ్జెక్ట్ లో డిఫైన్ చేసుకుంటాం. అర్థమైందా గైస్? దెన్ ఇది అప్లికేషన్ అంటే ప్రాసెస్ ఆబ్జెక్ట్ అంటే. దెన్ ఇనిషియేషన్ క్యూ అంటే మీ అందరికీ తెలిసిందే. ఓకేనా గైస్? ఇట్ ఈస్ ఏ సేమ్ ఐ మీన్ డిఫాల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తారండి? ఇనిషియేషన్ క్యూ ఇట్ ఈస్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ లోకల్ క్యూ, ఇట్ హోల్డ్ ట్రిగ్గర్ మెసేజెస్ సేమ్ అలా. బట్ ఛానల్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఆఫ్ లో మనం యూస్ చేసే ఇనిషియేషన్ క్యూ నేమ్ వచ్చి system.channel.init క్యూ అండి. బట్ ఇక్కడ అప్లికేషన్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఆఫ్ లో మనం యూస్ చేసే నేమ్ వచ్చి system.default.initiation.queue. ఓకేనా గైస్? దెన్ సర్వీస్ ఆబ్జెక్ట్ అంటే చెప్పాను కదా గైస్, ఈ ఇనిషియేషన్ క్యూ నుంచి ట్రిగ్గర్ మోటార్ సర్వీసెస్ కి కమ్యూనికేషన్ అవ్వడం కోసం బ్యాక్ ఎండ్ లో జరిగే సర్వీస్ ఆబ్జెక్ట్ అండి. అక్కడ మనం ఏం యూజ్ చేస్తాం అనే థింగ్స్ ని మనకు బ్యాక్ ఎండ్ లో తెలుస్తుంది. మనం డిఫైన్ చేసుకుంటాం ఆ సర్వీస్ ఆబ్జెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత. ఎందుకు క్రియేట్ చేసుకుంటాం అంటే ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ జరగడం కోసం. ఇది సర్వీస్ ఆబ్జెక్ట్. అండ్ ఈ లోకల్ ప్రాపర్టీస్ అంటే వన్స్ ఈ లోకల్ క్యూ మీద మనం ట్రిగ్గర్ ప్రాపర్టీస్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? డిఫాల్ట్ గా వన్స్ ట్రిగ్గర్ ఆర్ నో ట్రిగ్గర్ ఉంటుంది. దాని తర్వాత ట్రిగ్ టైప్. ఈ ట్రిక్ టైప్ దగ్గర మనం ఏం డిఫైన్ చేసుకుంటాం మీకు ఆల్రెడీ తెలుసు కదా గైస్. ట్రిక్ టైప్ దగ్గర ఏమేమి టైప్ ప్రాపర్టీస్? ఫస్ట్ ఎవ్రీ డెప్త్ నన్ లాగా. అండ్ ఈ ప్రాసెస్ ఆబ్జెక్ట్ దగ్గర మనం ఈ ప్రాసెస్ దగ్గర మనం ఏం డిఫైన్ చేసుకుంటాము? ప్రాసెస్ దగ్గర అప్లికేషన్ నేమ్ మెయింటైన్ చేసుకుంటాం. ఓకేనా? దెన్
ఇనిషియేషన్ క్యూ అంటే మనం తీసుకున్న ఈ నేమ్. ఓకేనా గైస్, ఒకసారి బ్యాక్ ఎండ్ లో కూడా ఈ లోకల్ ప్రాపర్టీస్ లో అవి ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేద్దాం. దెన్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నానండి. cmd రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్. ఎస్, చూడండి గైస్, ఇక్కడ స్క్రీన్ కనపడుతుందా గైస్? కమాండ్ ప్రాంప్ట్ Yes, sir. డిఎస్పి ఎంక్యూ అండి. QMD QMS అనేది మీకు అప్లికేషన్ డీకేఎం సెటప్ తీసి దాని లోపలనే ఛానల్ ట్రిగ్గరింగ్ ఇంప్లిమెంట్ చేశాను గైస్. ఇక్కడ మనము డెస్టినేషన్ సైడ్ ఉన్నాం కాబట్టి QMDలోకి వెళ్తున్నానండి. రన్ MQSC QMD. ఓకేనా గైస్, అండ్ ఇక్కడ నా లోకల్ క్యూ నేమ్ డిస్ప్లే క్యూ లోకల్ ఆఫ్, నా లోకల్ క్యూ నేమ్ తెలియకపోతే మనం ఏం చేస్తాం గైస్, డిస్ప్లే క్యూ లోకల్ ఆఫ్ స్టార్ అని ఇస్తామండి. ఓకేనా గైస్, ఈ స్టార్ అనేది ఒక లోకల్ క్యూ నేమ్ కి సంబంధించిన కాదు గైస్. ఏ ఆబ్జెక్ట్ కావాలన్నా కూడా మీరు నేమ్ గుర్తు లేకపోతే స్టార్ అని ఇచ్చుకోవచ్చు. కొన్ని ఇక్కడ డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్ కనపడతాయి, మనం మాన్యువల్ గా క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ కనపడతాయి. ఎంటర్ గైస్, ఇవన్నీ డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్ అండి, మనం యూస్ చేసే ప్రతిదీ డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా గైస్, ఇక్కడ మన నేమ్ ఏంటి, ఎల్క్యూడి అనే లోకల్ క్యూ నేమ్ క్రియేట్ చేసుకున్నాం. డిస్ప్లే చేయండి, డిస్ప్లే క్యూ లోకల్ ఆఫ్ LQD. ఓకేనా గైస్, డిస్ప్లే. ఇంతవరకు మీకు మనం ఛానల్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఆఫ్ లో ట్రిక్ టైప్, ట్రిక్ డెప్త్ అండ్ ట్రిక్ డేటా ఇవి యూజ్ చేశారు, అండ్ ఇనిట్ క్యూ కూడా యూజ్ చేశారు. ఓకేనా గైస్, సేమ్ లైక్ డేటా ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, ట్రిగ్గర్ ప్రాపర్టీస్ లో ట్రిగ్గర్ ఆర్ నో ట్రిగ్గర్. ఇది చూడండి గైస్, ఇక్కడ నో ట్రిగ్గర్ అని ఉంది బై డిఫాల్ట్ గా. వన్స్ మనము లోకల్ క్యూ మీద అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏమొస్తుంది అక్కడ, Triggering. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది గైస్, ఇట్టిగా ట్రిక్ టైప్ ఉంది. ఇక్కడ ట్రిక్ టైప్ చూడండి గైస్, ఇక్కడ బై డిఫాల్ట్ గా ఫస్ట్ క్లియర్ గైస్. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అని ఉంది. ప్రాసెస్ అంటే ఏంటి, అప్లికేషన్ నేమ్ మనం మెయింటైన్ చేసుకోవడం. చూడండి గైస్, ఇక్కడ ప్రాసెస్ అని ఉంటుంది. చూడండి గైస్, ఇక్కడ ప్రాసెస్ కనిపించిందా? Yes, sir. ప్రాసెస్ ఏముందండి, ఇక్కడ ఎంపీ ఉంది, రైట్? అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి, బట్ మనం ఇంకా దీని మీద అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఇంప్లిమెంట్ చేయలేదు కదా, అందుకనే ఎంటీ చూపిస్తుంది గైస్. దెన్ ఇనిట్ క్యూ అండి, ఇనిట్ క్యూ అంటే ఇన్షియేషన్ క్యూ నేమ్. ఇన్షియేషన్ క్యూ నేమ్ కూడా చూడండి గైస్, ఇక్కడ ఎంటీ అని ఉంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ మనం ఇంకా ఈ లోకల్ క్యూ మీద అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి. అర్థమైందా గైస్? These are the properties and these are the components we are using in the application triggering, and then what is the application, and then how it is work in this process. ఈ వర్క్ ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూని ఈ విధంగా కూడా చెప్పచ్చు. వన్స్ ట్రిగ్గర్ కండిషన్ is true on local queue, then queue manager puts the trigger messages on initiation queue, then trigger monitor starts the application. అర్థమైందా గైస్? ఓవరాల్ గా అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఆపరేషన్ ది ఛానల్ ట్రిగ్గరింగ్ కాన్సెప్ట్ మీకు బాగా క్లియర్ అయితే ఆటోమేటిక్ గా ఇది కూడా అర్థమైపోతుందండి. వన్స్ ఛానల్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎందుకు ఇలా స్ట్రెస్ చేసి చెప్పాల్సి వచ్చిందంటే బికాస్ ఆఫ్ మీకు అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఇంప్లిమెంట్ చేశారు. కానీ మీకు చెప్పాను స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రిగ్గరింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను, మోస్ట్లీ 99% మనం ఛానల్ ట్రిగ్గరింగ్ మాత్రమే అప్లికేషన్. ఎస్ గైస్, ఎందుకంటే చిన్న లాజిక్ ఆలోచించండి. ఇక్కడ అప్లికేషన్ మెసేజ్ పుట్ చేయగలదు, ఏ అప్లికేషన్ అన్నా మెసేజ్ కంపల్సరీ పుట్ చేయాల్సింది. బట్ జనరల్ గా ఆలోచించండి గైస్, మీకు తెలియకుండా మీ పర్మిషన్స్ లేకపోతే మీతో సంబంధం లేకుండా ఏదైనా ఒక అప్లికేషన్ వచ్చి ఆటోమేటిక్ గా మెసేజ్ గెట్ చేసుకుంటుందంటే ఏ అప్లికేషన్ గెట్ చేసుకుంటుందని మీకు తెలియాలి కదా మినిమం, రైట్? అది ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్స్ రియల్ టైమింగ్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అప్లికేషన్ వచ్చి ఆటోమేటిక్ గా మన క్యూమనస్ కనెక్ట్ అయ్యి తీసుకోవడానికి గెట్ చేసుకోవడానికి అది కరెక్ట్ ప్రొసీజర్ కాదండి. ఒక అప్లికేషన్ మెసేజెస్ పుట్ చేసే పద్ధతి కూడా కరెక్ట్ కాదండి. ఎందుకు కాదు అంటే బికాస్ ఆఫ్ ఏ అప్లికేషన్ అయినా కనెక్ట్ అవ్వాలన్నా ఒక క్యూమనైజర్ క్యూకి మనం పర్మిషన్స్ ఇవ్వాలి. అలానే ఒక అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలన్నా కూడా మనం పర్మిషన్స్ ఇవ్వాలి. ఎవరంటే వాళ్ళు మన ఇంట్లో జనరల్ గా ఎగ్జాంపుల్ ఆలోచించండి గైస్, ఇప్పుడు మీరున్నారు, మీ ఇన్విటేషన్ లేకుండా ఎవరైనా మీ ఇంటికి వస్తే మీకు ఎలా ఉంటుంది గైస్? అసలు అన్నోన్ పర్సన్. సేమ్ లైక్ దట్ యాస్ మన క్యూమనైజర్ కూడా మన దగ్గర ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ ని లోకల్ క్యూలో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్
ఒక అప్లికేషన్ కాకుండా ఇంకొక అప్లికేషన్ కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఒక పాయింట్. అండ్ ఇక్కడ ఈ అప్లికేషన్ టైప్ మనకు ఒక కమాండ్ ఉంది, అప్లికేషన్ క్రియేట్ చేసుకునే కమాండ్, ప్రాసెస్ కమాండ్. ఆ కమాండ్ చెప్పేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఈ అప్లికేషన్ టైప్ ఇది విండోస్లో ఉందా, లైనక్స్లో ఉందా, AIX-లో ఉందా, లేకపోతే AS4 ఉందా, ఇది ఏ అప్లికేషన్ అనేది తెలియకుండా కూడా మనకు కనెక్ట్ అవుతుంది. బట్ మనం దాన్ని అక్కడ డిఫైన్ చేసుకుంటాం. వన్స్ నీకు ఆ క్లారిటీ కమాండ్స్ రూపంలో తెలిసేటప్పుడు తెలుస్తుంది. అర్థమైందా గైస్? Yes, sir. ఓవరాల్ గా ఇది గైస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ నేనైతే ఏదైతే డీకెమ్ సెటప్ క్రియేట్ చేసుకుంటున్నానో ఆ డీకెమ్ సెటప్ లోనే మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, డెస్టినేషన్ సైడ్ లోకల్ క్యూ మీద అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఇంప్లిమెంట్ చేస్తాను. ఎలా ఇంప్లిమెంట్ చేస్తాను చూడండి గైస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాన్సెప్ట్ అండి. QMD అంటే డెస్టినేషన్ అని మీకు అందరికీ తెలుసు, QMS అంటే సోర్స్ అని. ఇంతవరకు మనం QMS మీద మనం ఏం ఇంప్లిమెంట్ చేసాము, ఛానల్ ట్రిగ్గరింగ్ ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు మనం లోకల్ అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం, డెస్టినేషన్ సైడ్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న డిఫాల్ట్ ఛానల్ ట్రిగ్గరింగ్ డిఫాల్ట్ నేమ్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఛానల్ ట్రిగ్గరింగ్ డిఫాల్ట్ నేమ్? System.channel.init. సిస్టమ్.ఛానల్ యూనిట్ క్యూ కదా గైస్. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ నేను లోకల్ క్యూని స్టార్ అని ఇచ్చాను. ఓకేనా? క్యూ మేనేజర్ డెస్టినేషన్ లోపలికి వెళ్ళి, మీరు డెస్టినేషన్ లోపలికి వెళ్ళి క్యూ మేనేజర్ లోకల్ క్యూ నేమ్ డిఫాల్ట్ గా చూడాలనుకుంటే ఇవన్నీ డిఫాల్ట్ గుర్తుపెట్టుకోండి గైస్. ఇది ఒక్కటే మనం మాన్యువల్ గా క్రియేట్ చేసింది. రిమైనింగ్ అన్ని సిస్టమ్ డాట్ అనే నేమ్ తో ఉన్నవన్నీ డిఫాల్ట్ నేమ్స్ అండి. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ సిస్టమ్ డాట్ ఉన్న అన్ని డిఫాల్ట్ నేమ్స్ అండి. ఇవి కూడా చాలా వరకు మనం యూజ్ చేస్తామండి. వన్స్ ఇంకా మనం కాన్సెప్ట్ మూవ్ అయ్యేదాని కొద్దీ తెలుస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేసే డిఫాల్ట్ నేమ్స్ చూద్దాం అండి. system.channel.init అన్నారు కదా. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ system.broker అని ఉంది, system.a అని ఉంది, అథెంటికేషన్ ఉంది. ఓకేనా? అలానే ఛానల్ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్దాం పదండి. చూడండి గైస్, ఇక్కడ డిఫాల్ట్ నేమ్ యూజ్ చేస్తున్నామా? రైట్ గైస్? Yes, sir. ఇది ఏంటండి, ఈ నేమ్ డిఫాల్ట్ నేమ్ ఏంటండి? ఏ ఇనిషియేషన్ క్యూ నేమ్ అండి ఇది? యూనిట్ క్యూ నేమ్ సార్. ఏ నేమ్? సారీ, యూనిట్ సార్, యూనిట్ Unit. క్యూ నేమ్. Thank you. యూనిట్ క్యూ. అది ఏ ఇనిషియేషన్ క్యూ నేమ్ అని అడుగుతున్నాను. ఛానల్ రైట్, ఎగ్జాక్ట్లీ. అలానే ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇక్కడ ఈ నేమ్ చెప్పండి గైస్. ఇక్కడ ప్రతి ఒక్క నేమ్ మనకి డిఫాల్ట్ ఇనిషియేషన్ క్యూ నేమ్ బ్యాక్ ఎండ్ లో ఇలా వర్క్ కనిపిస్తూ ఉంటాయండి, మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? డిఫాల్ట్ వన్స్ కాన్సెప్ట్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మన కోర్స్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి చాలా డిఫాల్ట్ నేమ్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడుగుతారండి. ఏమని అడుగుతారు? వాట్ ఆర్ ద డిఫాల్ట్ క్యూ నేమ్స్? మీకు తెలిసినట్టు కొన్ని డిఫాల్ట్ క్యూ నేమ్స్. ఇప్పుడు మనం లోకల్ క్యూని ఒకటి క్రియేట్ చేస్తాం, బ్యాక్ ఎండ్ లో డిఫాల్ట్ లోకల్ క్యూ కూడా ఒకటి క్రియేట్ అవుతుంది. నా లోకల్ క్యూ ఫర్ డిఫాల్ట్ నేమ్ ఏంటండి? చూడండి ఇక్కడ system.default.local.queue. చూసారా? ఇలా మీకు తెలిసిన డిఫాల్ట్ లోకల్ క్యూ నేమ్స్ ఏంటి అని అడుగుతారు, నార్మల్ క్యూస్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు మీరు ఇనిషియేషన్ క్యూ నేమ్ కానీ, ఛానల్ ఇనిషియేటర్ నేమ్ కానీ, అప్లికేషన్ ఇనిషియేషన్ నేమ్ కానీ, మీ లోకల్ క్యూ నేమ్ తీసుకుని ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఇలాగా చాలా ఉంటాయండి. వన్స్ మన కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి ఇవి కూడా కొన్ని కవర్ అవుతుంటాయి. ఇవన్నీ డిఫాల్ట్ నేమ్స్ అంటే గుర్తుపెట్టుకున్నాం గైస్. ఇది గైస్ ఓవరాల్ గా మనం యూజ్ చేసే ప్రొసీజర్ అండ్ కమాండ్స్ అండి. డిపెండ్స్ ఆన్ ద అప్లికేషన్ ట్రిగ్గరింగ్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి.